ఈ మనుష్య జీవితాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడానికి భగవంతుడు కొన్ని నియమాలని మనకి ఉద్దేశించబడ్డా। तो भगवान की बात है, वही आइन है और वही धर्म है और उसको ही हमको धारण करना है। భగవంతుడు ఏదైతే చెప్పారో అదే ధర్మం। భగవంతుడు చెప్పిన విధంగా మనం నడుచుకోవడమే ధర్మం। तो ये आइन कहाँ पे लिखा है? ఇవన్నీ కూడా ఎక్కడ రాశారు? आपको पता है किसको? भगवान का आइन कहाँ पे लिखा है? भगवत गीता। तो ये भगवत गीता सबका पास है? మరి భగవద్గీత అందరి దగ్గర ఈ భగవద్గీత ఉన్నదా? చేతులు ఎత్తండి ఎవరి దగ్గర ఉందో। इसका घर पे है, और पीछे बैठा వెనకాతలు కూర్చున్న వాళ్ళు भगवत गीता है, सबका घर पे नहीं है। అందరి ఇళ్లలో కూడా ఇవి లేవు। सबके पास मोबाइल है कि ना? అందరి దగ్గర మొబైల్ ఉంది కదా, మొబైల్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి। मोबाइल है क्योंकि गीता नहीं है। మొబైల్ ఉంది కానీ గీత లేదు। तो ये भगवत गीता पे भगवान जो आइन प्रदान किया है वही हमको पालन करना है। భగవంతుడు భగవద్గీతలో ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పెట్టారో ఆ విధంగా మనం జీవితాన్ని గడపాలి। ये भगवत गीता को बोला जाता है लाइफ मैनुअल। భగవంతుడు ఈ భగవద్గీతలో మన జీవితం తాలూకా ధారణ అంటే మన మాన్యువల్ అంతా మనం ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించాలి, ఏం చేయాలి, అన్ని రకాలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ భగవద్గీతలో చెప్పబడి ఉన్నాయి। तो यात्रा मुख्य उद्देश्य यही है जे